హలో హ్యాండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి పుట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలా, కామెంట్ చేయాలా, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. లాంగ్ వీడియో అసలు చూడట్లేదండి, లాంగ్ వీడియో అసలు యూస్ వెళ్ళట్లేదు. ప్లీజ్ అండి లాంగ్ వీడియోని కూడా మీరు నాకు ఆదరిస్తే నాకు కొంచెం హైప్ వస్తుందండి. నేను కంపల్సరీగా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలా ప్లీజ్. ఈరోజు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే కళ్యాణ్ తనూజ వైజాగ్ కదా. వైజాగ్ అయితే కనీసం ఒక 10 days నుంచి పండుగ వాతావరణం ఉంటుందండి వైజాగ్లో మాత్రం. అంటే 3వ తారీఖు 4వ తారీఖు జనాలను చూసిన తర్వాత, ఆ రెస్పాన్స్ని చూసిన తర్వాత ఏమవుతుందంటే ఒక 10 days నుంచి పండుగ వాతావరణమే ఉంటుంది. అసలుకి ఊర్లలో చుట్టుపక్కల ఊర్లలో జనాలందరూ కూడా వైజాగ్లోనే ఉన్నట్టున్నారు. అసలు ఏం జనము, ఎంతమంది ఫ్యాన్స్, ఎంతమంది ఫాలోవర్స్, అసలు ఇసుకేస్తే రాలనంతమంది జనం. ఒక పెద్ద స్టార్కి కూడా వచ్చున్నారండి అంతమంది ఫ్యాన్స్. అంటే తనుజ కళ్యాణ్ ఇద్దరు పోయారు కదా, ఇద్దరు పక్క డేట్లే. అయినా తనుజ 3వ తారీఖు వైజాగ్లో ఉంది. కళ్యాణ్ ఈవెంట్ కూడా 3వ తారీఖు కాబట్టి కళ్యాణ్ షాప్ ఓపెనింగ్ కూడా 3వ తారీఖు, తనుజది 4వ తారీఖు కదా. తనుజ 3వ తారీఖు నుంచే వైజాగ్లో ఉంది. ఇద్దరికి ఇష్టమైన ప్లేస్ వైజాగ్, ఇద్దరు కూడా వైజాగ్లో ఉన్నారు. ఇంకా మ్యూచువల్ ఫ్యాన్స్ ఇంకా వాళ్ళని ఆపలేరు కదా. వాళ్ళు వేరు ఈవెంట్లకు వెళ్తేనే అసలు మ్యూచువల్ ఫ్యాన్స్ని అసలు పట్టలేము. పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేనంత మంది జనం అండి. మీరు వైజాగ్ అక్కడ నుంచి వీడియోస్ వస్తుండేవి, మీరు కానీ చూస్తే అసలు పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకున్నారు. అంటే తనుజకైతే ఇది మాత్రం కొంచెం బాగా అలవాటే కాబట్టి, అంటే ఆ అమ్మాయికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. అమ్మాయికి కొంచెం అమ్మాయి హీరోయిన్, సీరియల్ యాక్టరు ఇవన్నీ ఉంది కాబట్టి అమ్మాయికి పర్లేదు. కళ్యాణ్ ఒక ఎలాంటి కుటుంబం నుంచి పోయాడు, ఎలాంటి వ్యక్తి, ఆ అబ్బాయి పెరిగిన వాతావరణం ఏంది, ఆ అబ్బాయి ఉన్న ప్రదేశం ఏంది, ఆ అబ్బాయికి ఇప్పుడు చూపించే ఇప్పుడు ఎంతమంది జనము, ఎంతమంది లవ్ చూపిస్తున్నారు, ఎంతమంది అబ్బాయి ఆడియన్స్ అయితే ఇంకా కళ్యాణ్ని నెత్తిని ఒక్కటే పెట్టుకోలేదండి. ఆ అబ్బాయి పాపం నర్వస్ ఫీల్ అవుతున్నాడు. అంటే ఇంతమంది జనాలని అబ్బాయి విన్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఎంతమంది జనాలు ఉన్నారో అంతమంది జనం మళ్ళీ ఈరోజు వైజాగ్లో ఉన్నారు. 3వ తారీఖు 4వ తారీఖు కలిసి అంతమంది జనము, అసలు ఎంత జనం ఉన్నారు. ఇద్దరు కూడా కేరళ బ్యాండ్ తెప్పించినట్టున్నారు. కళ్యాణ్ కేరళ బ్యాండే, తనుజాకి కేరళ బ్యాండే వచ్చేసింది. ఇంకొక విషయం అండి, తనుజకి ఇష్టమైన కలర్ బ్లాక్, కళ్యాణ్ బ్లాక్ వేసుకొని వచ్చాడు. కళ్యాణ్కి ఇష్టమైన కలర్ వైటు, తనుజ 3వ తారీఖు వైట్ డ్రెస్లో వచ్చింది. మ్యూచువల్ ఫ్యాన్స్కి ఇక నేను నిన్న వీడియోలో కూడా చెప్పిన, మ్యూచువల్ ఫ్యాన్స్కి పండుగ అంటే ఇక అంతా పండుగే అనేసి. ఇద్దరు ఈవెంట్లు ఒకే చోట ఉండడం ఫ్యాన్స్కి ఇంతకన్నా ఫ్యాన్స్ ఇలాంటివేనండి, ఇలాంటి చిన్న మూమెంట్లే ఫ్యాన్స్ కోరుకుంటుంటారు. అయితే తనుజ చాలా ఓపికగా చాలా మందికి సెల్ఫీలు ఇస్తుంది. కళ్యాణ్ ఏంటంటే కొంచెం భయపడుతున్నాడు అన్నమాట. అబ్బాయి కొత్త అయిపోయింది. అబ్బాయిని ఇంతమంది జనము ఒకేసారి అసలుకి తోసుకుంటున్నారు. ఒక ఫ్యాన్స్ అంటండి, ఒక ఫ్యాన్స్ ఇద్దరికి గిఫ్ట్లు పంపించింది. అది వచ్చేసి కళ్యాణ్కి వచ్చేసి ఉడి లాలీపాప్స్, ఇంకోటి వచ్చేసి ఏంది కొత్తిమీర. అంటే హౌస్లో ఉన్నప్పుడు తనుజ వంట చేస్తుంటే ప్రతి వంటలో కొత్తిమీర ఇవ్వమంటుంటాడు. నాకు ఆ స్మెల్ కావాలి, ఆ స్మెల్ నాకు బాగా ఇష్టమని కొత్తిమీర కట్ట అవి పంపించిందంట ఒక ఫ్యాను. తనుజకు వచ్చేసి పింక్ కలర్ డ్రెస్ పంపించిందంట. చాలామంది చాలా గిఫ్ట్స్ ఇస్తున్నారు, చాలామందిని కలుస్తున్నారు. అయితే ఫొటోస్ వాళ్ళకి
అంటే పాపం నేను 2 రోజుల నుంచి వాళ్ళిద్దరు ఫొటోస్‌కి అసలు పిలుపులండి. తనుజ ఇటంటే, తనుజ అటంటే అస్సలకి చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా అంత క్రౌడ్ ఉంది. వైజాగ్ అంతా ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. అసలు ఎక్కడెక్కడ జనం అంతా వైజాగ్లోనే ఉన్నారండి. వైజాగ్ బీచ్ రోడ్లోనే ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా మీరేమనుకుంటున్నారు? ఇంక ఇది ల్యాగ్ చేయనండి, అంటే లాంగ్ వీడియోస్ అసలు వెళ్ళట్లేదు. ప్లీజ్ అండి, మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.